హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. ఎమ్మి ఎమ్మి టమాటా నిలువ పచ్చడి అండి, పక్కా కొలతలతో. 2 కిలోల టమాటాలు. దీనికోసం నేను 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా, మంచి కలర్ రావడానికి. టమాటాలన్నీ ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కొని జాలి గిన్నెలకు వేసుకొని ఒక పొడి బట్ట తీసుకొని అందులోకి ఇవన్నీ ఆరబెట్టుకోవాలి. ఒక్కొక్కటి తీసుకుంటూ ఎలాంటి పదన లేకుండా నాప్కిన్‌తో నీట్‌గా శుభ్రంగా తుడిచేసుకోవాలి టోటల్ టమాటాలని ఇలా. తుడుచుకున్నాక అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకెంత కుదిరితే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసుకున్నాక ఇందులోకి కుక్కర్‌లోకి వేసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నీ కుక్కర్‌లో వేసుకొని 400 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల మిరప్పొడి, 2 నిమ్మకాయ సైజులంత చింతపండు, 2 స్పూన్ల పసుపు. సో టమాటా ముక్కలకు పసుపు, చింతపండు అండ్ ఉప్పు మనం ఇప్పుడు జోకి పెట్టుకున్నాం కదా, 400 గ్రాముల ఉప్పు వేసేసి ఒకసారి మొత్తం కలియబెట్టేసి కుక్కర్ లిడ్ తోటి క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వరకు తీసుకోవాలి. మొత్తం ఉడికిపోయాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు కారం పొడి వేస్తే పచ్చడి అనేది నల్లగా అవుతుంది. కంప్లీట్ చల్లగా అయిపోయాక 200 గ్రాముల మిరప్పొడి, 2 స్పూన్ల ఆవపొడి, 2 స్పూన్ల మెంతి పొడి అంతా బాగా కలియబెట్టుకొని మనము మిక్సీలో వేసుకొని మెత్తగా, అంటే సాఫ్ట్, ఎంత కుదిరితే అంత సాఫ్ట్గా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని కంప్లీట్గా మనము ఎంత కావాలి అనుకుంటే అంతే తాలింపు పెట్టుకోవాలి. ప్రతిది మొత్తం తాలింపు పెట్టుకున్నాను అనుకోండి, ఆ టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు నేనైతే కొంచెంలకు తాలింపు పెట్టుకున్నా. ఇది కొత్త వెల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకొని ఒక బాండి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, పసుపు ఇవి వేసేసుకొని చట్నీ మనకు కావాల్సినంత ఈ తాలింపులో వేసుకొని స్టవ్ బంద్ చేయాలి. సో రిమైనింగ్ పచ్చడి కూడా మనకు కావాల్సినప్పుడే వేసుకోవాలి తాలింపు, ఎప్పుడు మొత్తం వేసుకోవద్దు. వేడి వేడి అన్నం, టమాటా పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే నోటికి పట్టిన తుప్పంతా కూడా వదిలిపోతుంది. అంత సూపర్ టేస్ట్ ఉంది. పక్కా కొలతలు ఒక్కసారి ట్రై చేయండి.